గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి తెలంగాణలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వీటికి సంబంధించి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించాయని చెప్తారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత దాంట్లో జరిగిన లోపాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న రేవంత్ కూడా మాట్లాడుతూ ముఖ్యమంత్రి మేడిగడ్డలో ఖచ్చితంగా దాంట్లో చాలా అవినీతి జరిగింది, దాంట్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు, దీంట్లో కేసీఆర్ ఎన్ని చెప్పినా వినమంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. నిపుణులు ఏదైతే చెప్తారో ఆ విధంగా దానికి మరమ్మతులు చేస్తామని చెప్పారు. ఒక లైట్ డిటెక్టర్ పెడితే అసలు కేసీఆర్ ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ ప్రాజెక్టు చేశారు, ఎంత అవినీతి జరిగింది, అసలు ఏం జరిగిందో పూర్తిగా వస్తుంది అంటూ కూడా నిన్న రేవంత్ మాట్లాడడం జరిగింది. చూద్దాం. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కేసీఆర్ ఏం చెప్పినా పట్టించుకోనన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సాంకేతిక నిపుణుల సలహా మేరకే మరమ్మతుల విషయంలో ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేసీఆర్ అనాలోచితంగా ఎందుకు వ్యవహరించారో తెలియదు అన్నారు. ఆయనకు లైట్ డిటెక్టర్ పరీక్ష చేస్తే తప్ప అసలు విషయాలు బయటకు రావు, ఇందుకు కేసీఆర్ ను ఇంట్రాగేషన్ చేయాలి అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వచ్చి ఈ విషయాలు చెబుతారేమోనని అనుకుంటే ఆయన రావట్లేదు అని తప్పుపట్టారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ తీరును తాను పట్టించుకుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అనే విమర్శలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఇక ఫోన్ ట్యాపింగ్ పై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు సీబీఐ విచారణకు ఎందుకు డిమాండ్ చేయట్లేదు అని ప్రశ్నించారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించడానికి నిన్న ఢిల్లీకి వచ్చిన ఆయన తుగ్లక్ రోడ్లోని తన అధికారిక నివాసంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం అక్కడే మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈఎన్సీ మురళీధర్ రావు పోతూ పోతూ అన్ని ఆధారాలను పట్టుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకేమైనా ఉంటే ఆయన తన మనుష్యులతో తెప్పించుకుంటున్నారని, సంబంధిత ఫైళ్లను చింపివేయాలని చెబుతున్నారని మండిపడ్డారు. తప్పు జరిగిందని చర్యలు తీసుకోబోతే ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఒకరికొకరు కాపాడుకుంటున్నారని, ఎవరూ ఏ విషయం చెప్పట్లేదని తప్పుపట్టారు. మట్టి నాణ్యత పరీక్షలు ఒకచోట చేసి మేడిగడ్డ బ్యారేజీని మరోచోట కట్టారు. ఈ విషయాలేవి రికార్డుల్లో లేవు. బ్యారేజీల దగ్గర భూమిలో ఏముందో పరీక్షలు జరిపితే తప్ప ఏమీ చెప్పలేని పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మరమ్మతులను తక్షణమే చేపట్టాలని తమ ప్రభుత్వం భావిస్తోందని, నీళ్లను తాత్కాలికంగా లిఫ్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని పురమాయించానని చెప్పారు. ఇక బ్యారేజీల గేట్లన్నీ తెరిచే ఉంచాలని ఎన్డీఎస్ఏ అధికారులను చెబుతున్నారని, వాటిని మూస్తే బ్యారేజీలు కూలే పరిస్థితులున్నాయని అంటున్నారని వివరించారు. మేడిగడ్డలో నీళ్లు ఎత్తి అన్నారంలో పోయాలని కేసీఆర్ అంటున్నారని, కానీ అన్నారంలో ఉన్న నీళ్లనే సముద్రంలోకి వదిలేశారని గుర్తు చేశారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసిన తర్వాత అన్నారం గేట్లు ఎత్తితే మళ్లీ మేడిగడ్డకే వస్తాయని చెబుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు ఎత్తిపోసిన మొత్తం 52 టీఎంసీల నీళ్లను సముద్రంలోకి తిరిగి వదిలారని గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో జరిగింది కేసీఆర్ 32 పళ్లలో ఒక పన్ను రాలిపోవడం కాదని, వెన్నుముక విరగడంతో సమానము అని అన్నారు. జ్యుడిషియల్ విచారణ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకే పరిమితం. ప్రాజెక్టుల నిర్మాణం అంచనాలను గత కేసీఆర్ సర్కార్ పెంచిన తీరుపై దృష్టి పెడితే రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగదు. విచారణకు ఆదేశిస్తే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పనులు చేయించలేం, బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది అని వ్యాఖ్యానించారు. ఇక గతేడాది డిసెంబర్ చివర్లో బదిలీలు చేపట్టామని, ఎస్ఐబిలో కొత్తగా బాధ్యతలు తీసుకున్న అధికారులు కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు మిస్సింగ్ అయినట్లు గుర్తించారని, ఆ మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన తర్వాత విచారణ సమయంలో ఫోన్ ట్యాపింగ్ వెలుగులోకి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కు తాను పాల్పడబోనని పునరుద్ఘాటించారు. ఐఎస్ఐ ఉగ్రవాదులు, దేశ రక్షణకు ముప్పు కలిగించే వ్యక్తులపై ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉండవచ్చు అని, ఆ విషయం తనకు తెలియదు అని చెప్పారు. ఇక హార్డ్ డిస్కులు, సర్వర్లను ధ్వంసం చేయడంతో ఉగ్రవాదులకు సంబంధించిన విలువైన సమాచారం పోయింది అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కేసీఆర్ మెడకి చుట్టుకునే విధంగా ఉంది. కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్ నే విచారణ చేయాలి. తర్వాత కేసీఆర్ కి లైట్ డిటెక్టర్ పెట్టే
అందులో ఉన్నటువంటి నిజానిజాలన్నీ బయటకు వస్తాయని స్వయంగా ముఖ్యమంత్రి ఈ విధంగా చెప్తున్నారంటే ఇక కేసీఆర్ మెడకే ఇదంతా చుట్టుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. రాజకీయ పరిశీలకులు కూడా అదే చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి అయితే కేసీఆర్ ని విచారించే అవకాశం ఉన్నట్లుగా ఈ యొక్క కేసు దిశ వెళ్తూ ఉంది. అయితే ముఖ్యంగా నిన్న ఢిల్లీకి వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అన్ని విషయాలపైన, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలపైన తన మనసులోని మాట చెప్పారు. ప్రతి విషయం పైన సిబిఐ విచారణ కోరే కల్వకుంట్ల కుటుంబం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం ఎందుకు డిమాండ్ చేయడం లేదు అర్థం కావటం లేదని కూడా ఆయన నర్మగర్భంగా చెప్పడాన్ని బట్టి చూస్తుంటే ఆ విషయంలో మాత్రం ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎరగాటంలో పడే అవకాశం ఉంది అన్నట్లుగా అర్థమవుతుంది. తమ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఫోన్ ట్యాపింగ్ లాంటి పనులు జోలికి పోవటం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. జూన్ 2వ తేదీన జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత అదేవిధంగా అగ్ర నాయకురాలైనటువంటి సోనియా గాంధీని ఆహ్వానించడానికి నిన్న ఢిల్లీకి వచ్చారు. అదేవిధంగా ఇక్కడ తుగ్లక్ రోడ్ లో ఉన్నటువంటి తెలంగాణ సీఎం అధికారిక నివాసంలో జరుగుతున్నటువంటి మరమ్మతులు కూడా పరిశీలించి ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర గీతం రూపకల్పన, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కోతలు, ఫోన్ ట్యాపింగ్ వీళ్ళన్నిటిపైన విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఇప్పటి వరకు కూడా నేను వ్యక్తిగతంగా సమీక్ష చేపట్టలేదు. కేసు దర్యాప్తు విషయంలో పోలీసు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు ఎవరి మాట కూడా వినే రకం కాదు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన నిజానిజాలనేది త్వరలోనే బయటకు వస్తాయి. అన్నిటికీ సిబిఐ విచారణ కోరే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు మాత్రం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద మాత్రం ఎందుకు కోరటం లేదని కూడా ఆయన ప్రశ్నించారు. అధికార మార్పిడి జరిగిన తర్వాత చోటు చేసుకున్నటువంటి అధికారుల బదిలీల సమయంలో ఎస్ఐబి కార్యాలయంలో ఉన్నటువంటి కొన్ని వస్తువులు మాయమైపోయాయి. వాటికి సంబంధించినటువంటి అంశం పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎవరెవరు బాధిలో తేల్చే క్రమంలోనే ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చిందని కూడా ఆయన చెప్పారు. అయితే ఇక కాళేశ్వరం పైన ఆయన ముఖ్యంగా మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు సమస్య పైన నిపుణుల సూచనలతో ముందుకెళ్తున్నాం. అంటే ఈ కాళేశ్వరం అన్నది 32 పళ్ళల్లో ఒక పన్ను విరగటం లాంటిది కాదు, అసలు మనిషికి వెన్నుముక విరగటం లాంటిది. 32 పళ్ళల్లో ఒక పన్ను విరిగిపోతే మిగతా పళ్ళతో ఏ విధంగా అయినా ముందుకెళ్లొచ్చు, కానీ ఇది ఎన్నుముక విరిగిపోతే ముందుకు కదలలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు విరిగిపోయింది ఎన్నుముక అన్నది ఆయన స్పష్టం చేస్తూ ప్రాజెక్ట్ లో నీరు నిల్వ చేసి విడుదల చేసేందుకు ఏదైతే అవకాశాలు ఉన్నాయో అటువంటి పరిస్థితి అయితే లేదు. ఇప్పటికే 52 టీఎంసీల సముద్రం నీటి పాలు చేశాం. దానిపై కట్టినటువంటి కరెంటు బిల్లులని కూడా సముద్రంలోకి వదిలిన నీళ్ళు లాంటివి. కాళేశ్వరం వద్ద భూమి లోపల ఏమున్నది కనిపెట్టడం పెద్ద సమస్య. దాన్ని నిపుణులే తేల్చాలి. జియో ఫిజికల్ అదేవిధంగా జియో టెక్నికల్ సర్వే పూర్తి చేసేంత వరకు కూడా భూమి లోపల ఏముందో తేలదు. కాబట్టి ఆ సామర్థ్యం 3 జాతీయ సంస్థలకే వదిలేశామని కూడా ఆయన చెప్తూ తర్వాత మిగతా అంశాలన్నిటి కూడా ప్రస్తావించారు. ప్రధానంగా అయితే తెలంగాణ తల్లి విగ్రహం, గీతం అదేవిధంగా చిహ్నం రూపకల్పనలో తన జోక్యం లేదని కూడా ఆయన చెప్తూ ఈ కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ పైన ప్రధానంగా చర్చించారు. ఈ 2 అంశాలపైన మాత్రం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు ఉచ్చు బిగిసే సమయం ఆసన్నమైందని మనకు అర్థమవుతుంది. నీలిమ.